గోదావరి జిల్లా వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా సంక్రాంతి అంటే ఇంటికి వచ్చి తీరాల్సిందే. అమ్మ చేతి కమ్మని పిండి వంటలు ఒక పట్టు పట్టాల్సిందే. గోదావరి జిల్లాలో పిండి వంటలంటే ఆ మాత్రం ఉంటుంది మరి. పల్లెటూళ్ళలో అదిరిపోయే పిండి వంటలు ఎలా చేస్తారు ఈ సంక్రాంతి పూట మనం కూడా చూద్దాం. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ముందుగా గుర్తొచ్చేది నోరూరించే పిండి వంటలు. ఈ పిండి వంటలు అమ్మ రుచి చేతిని మళ్ళీ రుచి చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. దేశాలు దాటి ఖండాలు దాటి రాష్ట్రాలు దాటి గూటికి చేరుకుంటారు. మనవరాళ్ల సందడితో పిల్లల అల్లరితో సంక్రాంతికి సందడి చేయడానికి అలాగే ఆ సందడిలో భాగం అవ్వడానికి పిండి వంటలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతికి ఎటువంటి పిండి వంటలు రెడీ అవుతున్నాయో ఓ లుక్ వేద్దాం రండి. గోదావరి జిల్లాలో సంక్రాంతికి ముందే గుమ్మగుమ్మలాడుతూ నోరూరించే పిండి వంటలు చకచకా తయారవుతున్నాయి. ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లల కోసం ఆప్యాయంగా అమ్మమ్మలు వండే పిండి వంటలు, కొత్త అల్లుల కోసం అత్తగారులు చేసే కమ్మటి మిఠాయిలు, ఇలా ఒకటా రెండా ఇంటింటా పిండి వంటలు హడావిడి మామూలుగా ఉండదండి. గుమ్మలూరు గుమగుమలాడే పిండి వంటలకు పెట్టింది పేరు. ఆ ఊర్లో పిండి వంటలు ఏం చేస్తున్నారు చూద్దాం. తయారు చేసే కరకజ్జం అయితే మనం చూస్తున్నాం. లక్ష్మమ్మ గారు మనతో ఉన్నారు. అసలు బూందీని ఎలా తయారు చేస్తారో ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా, మీరు కూడా చూడండి. ఆ బూందీని ఏదైతే శనగపిండి వరిపిండి కలిపి ఆ బూందీని ఆ పిండిని ఇలా వేసి అలా కొట్టడంతో డ్రాప్స్ కింద పడుతున్నాయి. సో బూందీ తయారవుతుంది, చాలా సన్నగా వస్తుంది. అసలు ఈ రెసిపీ ఏంటో అడుగుదాం. మా చెప్పండి, ఏమేమి కలిపారు ఇందులో? శనగపిండి వరిపిండి శనగపిండి వరిపిండి బియ్యం పిండి అంటే బియ్యం పిండి. ఈ రెండు కలపడం వల్ల ఇలా చిన్నగా వస్తుందా? ఇలా కాలితే ఇది చిన్నగాను, ఇలాగా పాముతుంటే పెద్దగా అవుతుంది. అంటే చేతితో పామితే పెద్దగా అవుతుంది. ఇలా కొట్టడం వల్ల చిన్నగా పడతాయా? అలా కాలితే కారబూన్ చేసుకుంటాం. కార బూందీకి పెద్దగా రావాలంటే చేతితో నొక్కితే కొంచెం పెద్దగా వస్తాయి. చూడొచ్చు, ఈ బూందీ పెద్దగా రావాలంటే ఒక టెక్నిక్, చిన్నగా రావాలంటే ఒక టెక్నిక్ అని చెప్తున్నారు. పెద్దగా రావాలి అంటే చేతితో ఇలా ప్రెస్ చేస్తే పెద్దగా వస్తుంది, ఇలా కొట్టడం ద్వారా చిన్నగా వస్తుంది అని చెప్తున్నారు. చూడొచ్చు, మనం ఎక్కువగా ఇష్టంగా తినే బూందీ సన్న బూందీ అంటారు ఇది. అదంతా కూడా లైవ్లో తయారు చేసి చూపిస్తున్నారు మనకి. ఎవరి కోసం తయారు చేస్తున్నారు? మా మా మనవల కోసం చేస్తున్నారు. మనవాళ్ళ కోసం. బాగా ఇష్టంగా తింటారా? తింటారు. ఇంకేం ఇష్టం? మీ మనవాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది? ఇంకా ఏది ఇష్టం అండి? 4 రకాలు చేసుకుంటాం కదండి పండగకి. జంతికలేటి, సెకోడీలేటి, కొమ్ములేటి, గవ్వలేటి అన్నీనండి. ఎక్కడ ఉంటారమ్మా పిల్లలు? ఎక్కడ ఉంటారు? నిజామాబాద్లోనండి. నిజామాబాద్లో. ఏం తింటారు మీ మనవాళ్ళు ఇష్టంగా? నాకు ఇది కావాలి నానమ్మ అని అడుగుతారా? అమ్మమ్మని అడుగుతారండి. సున్నుండ్లు బాగా అడుగుతారు, అచ్చు అడుగుతారు. సున్నుండ్లు ఈ కరకజ్జం అడుగుతారు. బాగా ఇష్టంగా తింటారా? కొడుకు కోడళ్ళకి పిల్లలకి అందరికి చేసి పెడుతున్నారు ఇష్టంగా. పక్కోళ్ళకి కూడా ఎవరికైనా అవసరం చేస్తానండి. పక్కన వాళ్ళు కూడా సాయం మీకు కావాలితే చేస్తాను కూడా. థ్యాంక్స్ అండి. ఇది చూసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలంతా కూడా కరకజ్జం అని చెప్పి సన్న బూందీ చేసి దీని నుంచి కరకజ్జం చేస్తామని చెప్తున్నారు. చూస్తే మనం చాలా అద్భుతంగా వచ్చింది. చూడొచ్చు, మనం సన్న బూందీ చాలా బాగా వచ్చింది. అయితే ఈ బూందీ అంతా కూడా బెల్లంతో చేస్తారు. బెల్లం చేసి దీన్ని కరకజ్జంగా తయారు చేస్తారు. ఆ అచ్చు పోస్తే ఆ అచ్చుని చాలా ఇష్టంగా మనవాళ్ళు అడిగి తింటారని కూడా లక్ష్మమ్మ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూస్తే మనం ఆ పిండి శనగపిండి అలాగే బియ్య పిండి రెండు కలిపి ఆ పిండిని అయితే తయారు చేస్తారు. ఆ పిండి తయారు చేయడం వల్ల అయితే మొత్తం ఆ సన్న బూందీ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద బూందీ కూడా మనకి వేసి చూపిస్తారని చెప్తున్నారు. అంటే కార బూందీలో వాడే బూందీని కూడా ఇప్పుడు మనకైతే ట్రయల్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే మనకి ఆ శనగపిండి వరిపిండి కలిపిన అది కొంచెం అటు పలచగా కాదు అంత గట్టిగా కాదు అన్నట్లుగా అయితే ఆ క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. చూడొచ్చు మనం అది ఎలా ఉండదో కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎక్కువ పలచగా ఉండకూడదు, అలాగే ఎక్కువగా తిక్కుగా కూడా ఉండకుండా అయితే దీన్ని తయారు చేసి వేస్తున్నారు. చూడొచ్చు, మనం కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో వేసి చేతితో తిప్పితే కార బూందీకి కావాల్సింది పిండి మొత్తం అంతా కూడా తయారవుతుంది. కార బూందీ కావాల్సిన బూందీ సైజు రావడానికి అయితే ఇది వాడుతున్నారు. మనం క్లియర్గా చూస్తున్నాం. చూడొచ్చు, ఒక్కొక్క డ్రాప్లా పడుతూ ఉంది. ఆ డ్రాప్స్ పడుతూ ఉండడంతో ఆ బూందీ అంతా కూడా కావాల్సిన సైజు రావడానికి ఆ కావాల్సిన హోల్ పెట్టడం, అలాగే వరిపిండి అలాగే శనగపిండి రెండు కలపడంతో ఈ బూందీ అంతా కూడా వస్తుంది. చూడొచ్చు, ఇప్పుడు బూందీ సైజు మారిపోయింది. ఇందాక చూసినట్టయితే మనం చిన్న బూందీ వచ్చింది, ఇప్పుడు పెద్ద బూందీ వచ్చింది. కార బూందీకి వాడేది అంతా కూడా ఈ బూందీ వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హైదరాబాద్, నిజామాబాద్ ఆ ఏరియాలో ఉండేవారికి ఇట్లాంటి పిండి వంటలు దొరకవు కాబట్టి ఇది ఆంధ్ర స్పెషల్, అందులోని గోదావరి స్పెషల్ అనే చెప్పుకోవాలి. మనం చూస్తే కనుక అద్భుతమైన
బూందీ మనకి ఇక్కడ రెడీ అయిపోయిన పరిస్థితి చూడొచ్చు మనం క్లియర్గా. ఇది కొంచెం లైట్ హీట్లో కొంచెం సేపు వేగిన తర్వాత ఈ బూందీ అంతా కూడా మనకి రెడీ అవుతుంది. చూడొచ్చు ఈ సైజ్ మనం ఇందాక చూసిన దానికన్నా కూడా పెద్ద సైజ్ ఇది. ఈ పిండి వంటలకి పల్లెటూరు ప్రత్యేకత. లక్ష్మమ్మ గారు చెప్తున్నారు, మాకే కాదు మా పిల్లలకే కాదు ఎవరికైనా కావాలన్నా కూడా హెల్ప్ చేస్తారని. గతంలో కూడా అలాగే ఉండేది. పల్లెటూరులో అంతా కూడా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు చేసుకుంటే కనుక ఆ పిండి వంటలు చేసుకునేటప్పుడు పక్కింటి వారికి సాయం చేయడం, ఆ ట్రెడిషన్ అంతా పల్లెటూరులో గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు. అంతా కూడా ఆర్డర్స్ ఇచ్చేసి బయట చేయించుకుంటున్న పరిస్థితి. కొడుకులు కూతుర్లు ఎక్కడో ఉన్న వారందరూ కూడా పండక్కి వస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినే పిండి వంటలన్నీ కూడా చేయడమే గోదావరి ప్రత్యేకత. నోరూరించే పిండి వంటల కోసం ఇంటిలిపాది అందరూ కూడా కలిసి ఎంతో ఇష్టంగా పిండి వంటలు తయారు చేస్తారు. ఇంట్లో పెద్దవారు పిండి వంటలు చేస్తుంటే పిల్లలు పిండి వంటకాలకు కావాల్సిన వాటిని సిద్ధం చేస్తూ వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూరులోని ఆడపిల్లలు పిండి వంటలు వండడానికి సహాయం చేయడంతో పాటు చకచక ఆ వంటలన్నీ నేర్చుకుంటారు. మా గోదావరి పల్లెటూరు అంటే అంతే మరి అంటున్నారు. సంబంధించిన పిండి వంటలకు సంబంధించి ఇంట్లో పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. చదువుకోని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని ఉండదు. పల్లెటూరులో ఎవరైనా సరే ఇంట్లో అందరికి హెల్ప్ చేయాల్సిందే. ప్రస్తుతం అయితే రేణుశ్రీ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. మా చెప్పండి, ఏంటి చేస్తున్నారు మీరు? బెల్లం కోరుతున్నానండి. దేనికి? ఇది అచ్చులు చేయడానికి, సున్నుండల్లోకి, గవ్వలు చేయడానికి అన్నిటికి బెల్లం యూజ్ అవుతుంది. సో ఇది అందుకని అన్నిటిలోకి కోరుతుంది. ఈ జనరేషన్లో చాలా తక్కువ ఇలాగ ఇంట్లో హెల్ప్ చేయడం కానీ ఇట్లాంటి పిండి వంటల గురించే చాలా మందికి తెలీదు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ మా మదర్స్, మా నాన్నమ్మలు అందరూ కూడా చేసి ఇవి అన్నీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ పొంగల్ అదే సంక్రాంతి అంటేనే మా గోదావరి డిస్ట్రిక్ట్స్లో బాగా చేసుకునే పండగ. అండ్ అందరూ రిలేటివ్స్ అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడన్నా బయట హైదరాబాద్ ఫారెన్స్లో ఉన్నా కూడా ఈ సంక్రాంతికి అందరూ వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. సో ఇక్కడ అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మీ ఇంటికి ఈ సంక్రాంతికి ఎంతమంది వస్తారు? ఎవరికి బాగా ఇష్టం ఈ బెల్లంతో తయారు చేసినవి అంటే సున్నుండలు కానీ లేదా అచ్చులు కానీ? అందరూ ఇష్టంగానే తింటారు. అంటే ఈ రెసిపీస్ అన్ని అంటే ఇవన్నీ అక్కడ ఎవరికి దొరకవు. అంటే ఇవి గోదావరి డిస్ట్రిక్ట్స్లో మాత్రమే చేస్తారు ఇక్కడ మా గోదావరిలో. అండ్ సంక్రాంతికి స్పెషల్గా మెయిన్ వాళ్ళకైతే అన్నీ నచ్చే తింటారు నాకు తెలిసి ఎక్కువ అని నేను మీకు వచ్చా అన్నీ చేయడం? నేర్చుకున్నారా? కొంచెం కొంచెం చేస్తాను. అంటే అంత పర్ఫెక్ట్ కాదు కానీ కొంచెం చేస్తాను. ఏమొచ్చు బాగా? అంటే మీలో బాగా వచ్చిన పిండి వంట గోదావరి స్పెషల్ అంటే ఏం చెప్తారు? సున్నుండలు చేస్తాను. అండ్ గార్బందు, అచ్చు అలా చేస్తాను. అంటే ఇంకా అంత అంటే చేస్తూ ఉంటాను కానీ అంత పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను. ఎందుకంటే మేము ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. సో మా మామగారు అందరూ చెప్తుంటుంటే మేము చూసి నేర్చుకుంటూ ఉంటాం. కానీ చాలా గ్రేట్. ఈ జనరేషన్లో మీరు ఇలా చేస్తున్నారంటే కనీసం ఆ బెల్లం కోరడం కూడా ఈ జనరేషన్లో ఎవరికి రాదు. మీరు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చూడొచ్చు ఇలాగా ఇప్పటి కాలంలో ఇలాగా ఆడవాళ్ళు చేయడం అనేది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో పనులు నార్మల్గా చేసే పనులు వంట కూడా రాదు, కానీ ఇప్పుడు పిండి వంటల్లో ఇలా హెల్ప్ చేస్తున్నారు. ఇట్లా బెల్లం కోరడం, అలాగే దీనికి సంబంధించి ఏదైతే అచ్చు కానీ బెల్లం సున్నుండలు కానీ తయారు చేసేందుకు ఇవన్నీ కూడా రెసిపీస్ నేర్చుకున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. మా గోదావరి స్పెషల్ కాబట్టి నేను నేర్చుకున్నానని రేణుశ్రీ చెప్తున్నారు. సంక్రాంతికి చేసే పిండి వంటల్లో అరిసెలది ప్రత్యేక స్థానం అని చెప్పాలి. వంటికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ కలిసి అరిసెల్లో ఉంటాయి. మరి అలాంటి అరిసెలను తయారు చేయాలంటే 3 రోజుల పాటు శ్రమ పడాల్సిందే. మరి 3 రోజుల ప్రక్రియ తర్వాత అరిసెలకు కావలసిన పిండి తయారవుతుంది. పిండి వంటలు చేసేటప్పుడు ఇరుగు పొరుగు ఆడవాళ్ళు, స్నేహితుల వాళ్ళే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చకచక అరిసెలు ఎలా వేస్తున్నారో మీరు చూడండి. అరిసెలు స్పెషలిస్ట్ అంటే ఈవిడైతే అరిసెలు చేస్తున్నారు. చూడొచ్చు మనం అరిసెలు స్పెషలిస్ట్ చూడొచ్చు. ఇదిగో ఎంత పలచగా చేస్తున్నారో, ఇదే స్పెషాలిటీ అంట. ఎలా చేస్తారండి అరిసెలు? వరిపిండి ఆడిస్తామండి. నానబెట్టి బియ్యం 2 రోజులు నానాలి. ఫస్ట్ పోసినాడు కడగాలి, తర్వాత సాయంత్రం కడగాలి, మళ్ళీ మన్నాడు పొద్దున్న కడగాలి, మళ్ళీ సాయంత్రం కడగాలి. ఆ మన్నాడు పొద్దున్న కడిగి అప్పుడు మిల్లికి అమ్ముతాం వరిపిండిని. అయితే అరిసెలు చేసుకోవాలంటే 3 రోజుల ముందు నుంచి వెయిట్ చేయాల్సిందే. ఇంకేం చేస్తారు తర్వాత అండి జల్లిచ్చి పిండి పాకం పెట్టి పోస్తామండి. పిండిని పోసి ఇంక ఇలాగ అరిసెలు వేస్తాం. ఈ నువ్వుపప్పు అంటిస్తున్నారండి, అదేంటి స్పెషాలిటీ? నువ్వుపప్పు అంటిస్తే కమ్మగా బాగుంటాయండి అరిసెలు.
అరిసెలు కమ్మ టేస్ట్ బాగుంటుందండి, చూడటానికి అందంగా ఉంటాయండి. మీరిద్దరేంటి రిలేటివ్సా? బంధువులు అండి, దగ్గర వాళ్ళు. అది చూడొచ్చు, నువ్వులు అద్దిస్తే అరిసెకి మరింత రుచి వస్తుంది, కమ్మగా ఉంటుందని చెప్తున్నారు. చాలా ఈజీగా వేళ్లతో వేసేస్తున్నారు ఇవిడ. చూడొచ్చు మనం, అరిసెలు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. ఇద్దరు కూడా ఫ్రెండ్స్, అలాగే చుట్టాలు కూడా. దీంట్లో స్పెషల్ అరిసెలు చూడొచ్చు మనం, ఏదైతే బెల్లం అలాగే వరిపిండితో కలిపి చేస్తామని చెప్తున్నారు. అది హెల్త్ కూడా మంచిదండి. చాలా మంచిదండి నువ్వులు, కాల్షియం అండి, బలం. మరి ఈ పిండి వంటలు అంటే ఇష్టమా? ఇష్టమండి, చాలా ఇష్టమండి. అందులో మా గుమ్లేరులో పిండి వంటలు అంటే ఇంకా ఇష్టమండి అందరికీ. ఏమండి మీ ఇంట్లో ఏంటి స్పెషాలిటీస్? మా ఇంట్లో సున్నుండ్లు పాకుండ్లోనండి. సున్నుండలు పాకుండలు. అవునండి. ఎవరు ఇష్టంగా తింటారు ఎక్కువ? మా అమ్మాయిలండి. మీ అమ్మాయిలు ఇద్దరు ఇష్టంగా తింటారు. మా అమ్మాయిలకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. మా అమ్మాయిలే తింటారండి ఎక్కువగా. ఏం చదువుతున్నారమ్మా? మా అమ్మాయిలు పెద్ద అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ అండి, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్ అండి బీటెక్. అది చూడడమైనా నేర్చుకుంటారా? నేర్చుకుంటారండి, వచ్చా? వంటల్లో ఫాస్ట్గానే ఉంటారండి. మరి మన గోదావరి స్టైల్లో ఏది ఇష్టంగా తింటారు? సున్నుండలు పాకుండలు కాకుండా ఇంకేం తింటారా? గోదావరి స్టైల్లో మిఠాయి వచ్చి బాగా తింటారండి. ఈ సంక్రాంతి వస్తుందంటే మిఠాయి బాగానండి. ఇది చూసుకున్నట్లయితే స్పెషల్ మనం చూడొచ్చు. ఇప్పుడు అరిసెలు అయితే కంప్లీట్ అయినాయి. అయితే అరిసెలకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా స్పెషల్ అని చెప్తున్నారు. అయితే పాకుండలు, ఇదే పిండితో కూడా పాకుండలు కూడా చేసుకోవచ్చు. అంటే బాల్స్లా ఉంటాయి. ఇది చాలా మందికి తెలీదు, ఓన్లీ గోదావరిలో మాత్రమే దొరుకుతుంది. ఇదంతా కూడా చూస్తే క్లియర్గా మనం చూస్తున్నట్లయితే అరిసెలకు సంబంధించి చూడొచ్చు. అరిసెలు ఎంత క్రిస్పీగా వచ్చాయో అరిసెలు చూడొచ్చు మనం. ఆ నువ్వుపప్పు అదంతా కూడా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది, తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఆ గోదావరి స్పెషల్లో అరిసెలు కావచ్చు, లేదంటే పాకుండలు కావచ్చు, సున్నుండలు కావచ్చు, కరకజ్జం కావచ్చు, బూందీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లోనే చేస్తూ ఉంటారు. ఇంట్లో చేస్తూ ఉండడమే గోదావరిలో ఉన్న స్పెషాలిటీ. అయితే ఇప్పుడు పాకుండలు కూడా చూస్తున్నాం మనం. ఇది పాకుండ. ఈ పాకుండ కూడా ఇదే పిండితో చేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా 3 రోజుల నుంచి కూడా బియ్యాన్ని ఎండబెట్టడం, మళ్ళీ తడపడం, మళ్ళీ ఎండబెట్టడం, తడపడం, ఇలా 3 రోజులు ఎండబెట్టి తడిపిన తర్వాత అదంతా కూడా పిండి ఆడిస్తూ ఉంటారు. అయితే పిండి ఆడించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే పాకుండలకు సంబంధించిన స్పెషల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ పాకుండ వేయడం కూడా మనం చూస్తున్నాం. చాలా ఈజీగా వేస్తున్నారు ఆవిడ. జస్ట్ ఏదైతే ఆ పిండి ఉందో ఆ పిండిని ఉండల కింద చుట్టడం, ఆ ఉండల కింద చుట్టి టపా టపా వేస్తున్నారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇవిడగా బాగా అలవాటండి మీకు? నిలబెట్టండి. ఇది చూస్తే మనకి చాలా ఇష్టంగా, చాలా అలవాటుగా చేస్తున్నారు. పాకుండలు మనం చూడొచ్చు. అద్భుతమైన పిండి వంటలు ఇవన్నీ కూడా గోదావరి స్పెషాలిటీస్లో. అరిసెలు కావచ్చు, అలాగే పాకుండలు కావచ్చు, ఇటు పక్కన సున్నుండలు కావచ్చు. మినప సున్నుండలు అనేది గోదావరి స్పెషల్ డిష్గా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే అన్ని రకాల పిండి వంటలు కూడా ఈజీగా ఇంట్లోనే ఆడవాళ్ళు అందరూ కూడా చేస్తూ ఉంటారు. అయితే మనకి ఈ పిండి వంటలకు సంబంధించి అంతా కూడా బయట ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లల కోసం ఇష్టంగా చేస్తూ గోదావరి స్పెషల్స్ అన్నీ కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవి తిని పెరిగిన వాళ్ళే కాబట్టి ఈ టేస్ట్ చూడడం కోసం ఖచ్చితంగా సంక్రాంతి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సంక్రాంతి పిండి వంటల్లో పెద్దల నుంచి పిల్లల దాకా చాలా ఇష్టంగా తినే మరో పిండి వంటకం గోరుమీటీలు. చక్కగా చేతులతో చందమామ ఆకారంలో ఉండే ఈ గోరుమీటీలు తినడానికి పెద్దల నుండి పిల్లల వరకు ఆసక్తిగా వేచి చూస్తూ ఉంటారు. అంత స్పెషల్ స్వీట్ కదా ఈ గోరుమీటి అంటే. ఆ గోరుమీటలు ఎలా తయారు చేస్తారు? గోరుమీటీల కమ్మదనం వెనుక ఉన్న ఆ చిట్కా ఏంటో చూద్దాం. మరో స్పెషల్ ఐటెంగా గోరుమిటీ అయితే నిలుస్తుంది. అయితే గోరుమిటీలు చూడొచ్చు మనం, ఎంతో అద్భుతంగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇందులో బెల్లం గోరుమిటీలు ఉంటాయి, పంచదార గోరుమిటీలు కూడా ఉంటాయి. అయితే మనతో ఉన్నారు. అసలు గోరుమిటీలు స్పెషాలిటీ ఏంటి, ఏ పిండితో చేస్తారో అడుగుదాం. చెప్పండి. ఈ పిండి మైదా, గోధుమ పిండి నానబెట్టాలా? పిండి ఏమన్నా అవసరం లేదు? పెట్టాలండి. నెయ్యి వేయాలండి. నెయ్యి నూనె వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుతాను. ఎంతసేపు నానాలమ్మా? ఒక అరగంట నాని మైకా కవర్లో వేసుకుంటే అండి బాగుంటుంది స్మూత్గా. ఇవి గోరుమిటీలు అంటే గోరుతోటి చేస్తారు కదా, మరి ఆ స్పెషల్ టెక్నిక్ ఏంటి? అలా చేస్తామండి. ఇంకా అది బల్లతోటి కూడా చేసుకోవచ్చు అండి. వాళ్ళతో కూడా చేసుకోవచ్చు, కానీ చేత్తోనే చేస్తారు కదా, ఎందుకే కదా గోరుమిటీలు అంటే. వాళ్ళు అలా చేసుకుంటారు. ఎవరు తింటారు ఇంట్లో ఇష్టంగా ఇవి? మా పిల్లలందరూ తింటారండి. మా అమ్మాయి, మా అల్లుడు, మా అబ్బాయిలు. మీ మనవాళ్ళు ఏం తింటారు ఇష్టంగా? ఇంకా చిన్న పాప అండి. అవునా? మీ అల్లుడు గారు కానీ ఇంటికి వచ్చిన స్పెషల్గా ఏం పెట్టాలండి? ఏం పెడతారు మీ అల్లుడు గారు? సున్నుండలండి పండక్కి.
బెల్లం ఉందండి. గోరుమిటీలు కూడా బెల్లం వేయండి, చక్కెర తినరు. సంక్రాంతి పిండి వంటలలో హాట్గా కారంగా కమ్మగా ఉండే మరో వంటకం కరకరలాడే కారం బూందీ. ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కారం బూందీ సంక్రాంతికి పిల్లలు ఎక్కడున్నా అక్కడికి చేరాల్సిందే. ఇప్పుడు తయారవుతున్న ఈ వేడివేడి కమ్మని కారం బూందీ గుమ్మలూరు నుండి హైదరాబాద్ వెళ్తుంది. కూతురు, మనవడు, మనవరాల కోసం మిఠాయి కారం బూందీ తీసుకువెళ్తున్న అమ్మమ్మ స్టోరీ ఏంటో చూద్దాం. వంటల్లో మరొక స్పెషల్ డిష్ రెడీ అవుతుంది. చూస్తే మనం కారం బూందీ. కారం బూందీని ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసిన కారం బూందీ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇంట్లోనే కారం బూందీ రెడీ చేసుకుంటున్నారు. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి దీన్ని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించడానికి ప్రత్యేకంగా ఈ కారం బూందీ అంతా కూడా రెడీ చేసామని చెప్తున్నారు. అయితే అసలు హైదరాబాద్లో ఎవరికి పంపిస్తున్నారు? ఈ కారం బూందీ చూడొచ్చు మనం, కారం దాంట్లో అప్లై చేస్తున్నారు. ఇందాక మనం బూందీ వేయడం చూసాం. ఆ బూందీ అలాగే చందమామ బిస్కెట్స్ అలాగే దాంట్లో పల్లీలు ఇవన్నీ కలిపి మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నారు. కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేస్తారు. మొత్తం అంతా కారం బూందీ రెడీ అవుతుంది. సో కారం బూందీ అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఈ వేపిన కరివేపాకును కూడా మిక్స్ చేసిన తర్వాత కంప్లీట్గా కారం బూందీ రెడీ అవుతుంది. సో ఇంట్లో చేసింది కాబట్టి హెల్త్కి మంచిది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం, అది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా నిండుగా కూడా ఉంది. అంటే ఇంటి పిండి వంటలు అనేది ఖచ్చితంగా ఒక స్పెషల్గానే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంట్లో వండిన పిండి వంటలు తినడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే హైజీనిక్గా ఉంటాయి, అలాగే ఆయిల్స్ కూడా మనకు కావాల్సినంత ఆయిల్ లాక్కుండా కూడా చాలా దాన్ని పర్టికులర్గా చేసుకుంటూ ఉంటారు. అమ్మ, ఇది ఎవరికి తీసుకెళ్తున్నారు? మా అమ్మాయికి. మీ అమ్మాయికా? ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఉంటారా? మరి రావట్లేదా పండక్కి? మీరే తీసుకెళ్తున్నారా? రావట్లేదు. మరి ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయర్ రాలేదా? ఏంటండి? ప్రతి సంవత్సరం వస్తారా? వస్తారు. ఏంటి ప్రత్యేకంగా ఆవిడ కారం బూందీ తింటారా ఏంటి? మిఠాయి అది తినకుండా. ఓకే, మిఠాయి కారం బూందీ రెండు పంపిస్తారు. సంక్రాంతి స్పెషల్ కింద ఇవి పంపిస్తారా? అవునండి. ఎవ్రీ ఇయర్ అవే తింటారా? అయ్యే తింటారండి. అంటే ఇష్టంగా కారం బూందీ అలాగే మిఠాయి కూడా తింటారు కాబట్టి అవి ఇవి ఇంటికి తీసుకెళ్ళడం, లేదంటే ఇంట్లో చేయించినవి అక్కడికి పంపించడం, ఇంటికి వచ్చినప్పుడు పెట్టడం, ఇవన్నీ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే సంక్రాంతికి ఈ పిండి వంటలు తినడానికి, పిండి వంటలన్నీ కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా అయితే ఈ కారం బూందీ కావచ్చు, కరకజ్జం కావచ్చు, అలాగే అరిసెలు కావచ్చు, సున్నుండలు కావచ్చు, పాకుండలు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా సంక్రాంతికి సంబంధించిన పిండి వంటలన్నీ కూడా ఇక్కడ స్వగ్రామాలకి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య అందరితో కలిసి ఈ పిండి వంటలను తినడానికి అయితే వీళ్ళందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే సంక్రాంతి పిండి వంటల ధమాకా ఇంట్లో హడావడి మామూలుగా ఉండదు. మరి సంక్రాంతికి ఎన్ని రకాల పిండి వంటలు వండినా ఒక్క పిండి వంట మాత్రం రాజాలా నిలబడుతుంది. అదే కరకరలాడే కరకజ్జం. దీన్నే బూందీ అచ్చు అంటారు, బెల్లం అచ్చు అని కూడా అంటారు. పేరు ఏదైనా రుచి మాత్రం అదుర్సే. జీడిపాకం వచ్చే వరకు బెల్లాన్ని మరగబెట్టి కమ్మటి బూందీతో కలిపి చక్కని చెక్కల్లా చేసే కరకజ్జం తింటే నోటి రుచి, పంటికి బలం. మరి కరకరలాడే కరకజ్జం ఎలా తయారు చేస్తారో చూద్దాం. సంక్రాంతి పిండి వంటల్లో మరో స్టార్ ఐటెం ఇప్పుడైతే రెడీ అవుతుంది, ఆ బూందీతో తయారు చేసే కరకజ్జం. అయితే పద్మగారు మనకి అది ఎలా చేస్తారో కూడా చెప్తారు. ఎలా చేస్తారమ్మా? 1/2 కేజీ బెల్లానికి 1/2 కేజీ బూందీ అండి. 1/2 కేజీ బెల్లానికి 1/2 కేజీ బూందీ. పాకం ఎలా చూస్తారు? బాగా ముద్ర రావాలి. బాగా ముదురు పాకం రావాలి. అంటే బాగా ముదురు పాకం వస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, లేతగా ఉంటే టేస్ట్ ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటే మెత్తగా అయిపోద్ది. ఇదైతే కరకరం ఉంటుంది. కరకరం అనేది కరకజ్జం కాబట్టి ముదురు పాకం కావాలంటారు. అంతేనా? ఎవరు తింటారు ఇష్టంగా ఇది? మా అల్లుడు గారు, మా అమ్మాయి, మా అబ్బాయిలు. ఇంకేంటండి స్పెషల్స్ ఏమి వండారు ఇది కాకుండా? ప్రస్తుతానికి అన్ని కొమ్ములు, అరిసెలు, పోకొండలు, గోరుమిటీలు, కారప్పూస, జంతికలు. అన్ని బెల్లానైనా పంచదార ఏమైనా చేశారు? పంచదార చేయలేదు, అందరూ బెల్లమే అడుగుతున్నారు. అందరూ బెల్లమే తింటారు. ప్రతిసారి సంక్రాంతికి ఇవన్నీ చేస్తారండి? చేస్తాం. ఎక్కువగా అంటే మీ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎక్కువగా తినేదే ఉంటుంది? మనవరాలు రాలేదండి, ఒక్కటే మనవరాలు 7 మంత్స్ అండి అమ్మాయి. 7 మంత్స్, ఇంకా వచ్చేది నెక్స్ట్ ఇయర్. బాగుంది. అయితే ముదురు పాకం రావాలంటారు. ఇదంతా కూడా ముదురు పాకం వస్తే గానీ మనం కరకజ్జం చేయలేమంటారా? ఇంకేంటండి మరి ఇంకేం వండారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఏమండి ప్రస్తుతానికి అరిసెలు ఇవే ఉన్నాయండి. అచ్చు, కారబుంది, ఇంకా కారపూస. ఇంకేం రెడీ అవ్వాలేంటి సంక్రాంతికి? సున్నుండలు.
అంటే సున్నుండలో పని ఎక్కువ ఉంటుందని చెప్పి నెమ్మదిగా లాస్ట్లో పెట్టారా? లాస్ట్లోనండి అవి ఏం సున్నుండలు చేస్తారు? బెల్లం అండి. బెల్లం సున్నుండలే. ఇది చూసుకున్నట్లయితే ఈ కరకజ్జానికి సంబంధించి ఈ బెల్లం అంతా కూడా ముదురు పాకం రావాలని చెప్తున్నారు. ఇదంతా కూడా తేగలాగా రావాలి. అలా తేగలాగా వచ్చినప్పుడు ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత వీళ్ళు చూసి దీన్ని ఆ ట్రేలో వేసి ఆ తర్వాత దానిపైన బూందీ వేస్తారు. ఈ బూందీ వేసి కలుపుతారు దీంట్లోనే. ముందు దీంట్లో బూందీ వేస్తారండి. చేసి కలుపుతాను. ఎంత పాకం రావాలి? ఇలా ఇంకా ఉండవ్వాలి. ఉండవ్వాలి. బాగా ముదురు పాకం వచ్చి ఉండయ్యే వరకు కూడా ఇదంతా కూడా మరుగుతూనే ఉండాలని చెప్తున్నారు. మీ అల్లుడి గారు ఏమి ఇష్టంగా తింటారండి? మా అల్లుడు స్వీట్ ఇష్టం అండి, ఎక్కువ ఏదైనా తింటారు. ఏ స్వీట్ అయినా స్వీట్ ఇష్టం. అంటే ఇంట్లో చేసే పిండి వంటకు ఒక స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి మరి ఇంట్లోది ఎలా ఉంటుంది? ఇంట్లో చేసి తింటారు అబ్బాయి. బయటికి తింటారు, ఇంట్లోనే తింటారు. ఓకే. సో మరి సున్నుండలో స్పెషల్గా తింటారా? తింటారు. ఇది చూసుకున్నట్లయితే మనకి ఈ కరకజ్జానికి సంబంధించి అల్లుళ్ళకి నేతి సున్నుండలు చేస్తేనే మరి స్పెషాలిటీ కాబట్టి ఖచ్చితంగా నేతి సున్నుండలు చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా మనం ముదురుపాకం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది కూడా. ఇదంతా కూడా బూందీ దీంట్లో వేసి మిక్స్ చేసి ఇది ఈ బెల్లం ఎప్పుడైతే ఉండవుతుందో అప్పుడు ఆ కన్సిస్టెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు వేస్తామని చెప్తున్నారు. ఇంకేంటి బెల్లంతో చేసే ఇంకేం పిండి వంటలు చేశారు? ప్రస్తుతానికైతే ఇవేనండి. కొమ్ములు బెల్లం కొమ్ములు చేశారా ఈసారి? చేసామండి, పాకం పట్టలేదు కాబట్టి. పాకం పట్టలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నారా? కొమ్ములు చేశారు, ఓన్లీ పాకం చేయాలి ఇంకా. అవును. చూడొచ్చు మనం ఈ బెల్లం కూడా బాగా ముదరు పాకం వస్తుంది. కలర్ కూడా చేంజ్ అయ్యింది కంప్లీట్గా. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే ఇంకా టైం పట్టేలాగే కనిపిస్తుంది. సుమారుగా ఎంత టైము మరగాలండి ఇది? పాకం బాగా ముదర పాకం ఒక అరగంట పట్టుద్దండి. అరగంట వరకు, సుమారుగా అరగంట సేపు దీన్ని మరిగిస్తే తప్ప ఇది ముదురుపాకం రాదని చెప్తున్నారు. సో బాగా ముదురుపాకం వచ్చిన తర్వాత ఇది ఓన్లీ ఈ పాకం తీస్తేనే ఉండలాగా అవుతుంది. ఆ ఉండ కట్టే సమయంలో దీంట్లో బూందీ వేసి దాన్ని అచ్చు కింద తయారు చేస్తామని చెప్తున్నారు. అదే కరకజ్జం బూందీ అచ్చు. అంటే మనం కంప్లీట్గా చూడొచ్చు, చాలా డార్క్ కన్సిస్టెంట్లోకి వస్తుంది ఇది మొత్తం చూసుకున్నట్టయితే. సంక్రాంతి స్పెషల్గా అయితే పిండి వంటలన్నీ కూడా పల్లెటూరులో చేస్తూ ఉంటారు. అందులో ఈ కరకజ్జం అనేది ఒక స్పెషల్. అయితే దీనికి సంబంధించి ఇది చేయడానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మనకి. ఈ బెల్లం అంతా కూడా ముదురు పాకం రావాలి. చూడండి అమ్మా, బెల్లం అంతవరకు వచ్చింది చూడండి. ఇంకా రాలేదంటారా? సుమారుగా అరగంట సేపు ఇలా తిప్పుతూనే ఉండాలా? అవసరం లేదా? తిప్పమండి, అసలు మరుగుతూ ఉండాలి. మరుగుతుందండి. మీరు కలర్ చూసి చెప్పేస్తారా, పట్టుకోవాలా మళ్ళీ? పట్టుకోను, కలర్ చూసి. కొత్తగా తెలియని వాళ్ళకైతే వాటర్లో వేసి ఉండ చేస్తారు. మామూలుకైతే ఓకే. నేను పట్టుకోమంటారా? ఇది చూస్తుంటే బెల్లం స్మెల్కే చాలా బాగా వస్తుంది. ఈ బెల్లం ఎక్కడి నుంచి తెస్తారండి? అంటే ఎక్కడైనా దొరుకుద్దా మనకి లోకల్లో? ప్రత్యేకమైన బెల్లం ఏమైనా ఉంటుందా దీనికి? ఇప్పుడు కొత్తగా ఆడిన బెల్లం తీసుకొస్తారండి. ఓకే. మండపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడిన బెల్లం తీసుకొచ్చి చేస్తారు. కొత్తగా ఆడిన బెల్లం తీసుకొచ్చి చేస్తారని చెప్తున్నారు. కొత్త బెల్లం అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది చూడొచ్చు మనం, బెల్లం ఎంత డార్క్ కన్సిస్టెన్సీకి రావాలనేది కూడా మనకి చూపిస్తున్నారు. చూస్తే అలా చెక్ చేస్తున్నారు. చూడొచ్చు ఆల్రెడీ ఇది ఇలా గడ్డ కట్టే కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇంకా డార్క్గా రావాలని చెప్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. ఈ వేడికి ఆల్రెడీ ఆ బెల్లం చూడొచ్చు మనం, బెల్లం కూడా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పొయ్యి మించి దింపి అందులో బూందీ వేస్తున్నారు. బూందీ వేసి దాన్ని మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఇది మొత్తం అంతా కూడా కరకజ్జం అనమాట. ఈ బెల్లం వచ్చు అని చెప్తారు. యాలక్కాయ పొడి వేయడం వల్ల కూడా కొంచెం స్మెల్ అలాగే టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తుందని చెప్తున్నారు. చూడొచ్చు మనం దాన్ని మొత్తం అంతా కూడా బెల్లం పాకం అంతా బూందీకి పట్టేలాగా మొత్తం అంతా కూడా క్లియర్గా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అదంతా కూడా ఆ ప్లేట్లోకి తీసి దాన్ని అంతా కూడా ఫ్లాట్గా చేస్తారు. చూడొచ్చు మనం, ఇది చాలా కష్టమే అనిపిస్తుంది. ఈ పాకం పట్టిన తర్వాత ఎప్పుడు చాలా కష్టం అనుకుంటుంది. బాగా చాలా తక్కువ టైంలోనే చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే స్పీడ్గా చేయకపోతే కనుక అది గడ్డ కట్టేస్తుందని చెప్తున్నారు. చూడొచ్చు మనం
చూడొచ్చు మనం క్లియర్గా ఇక్కడ చూస్తున్నట్లయితే అదంతా కూడా పూర్తిగా మనం ట్రే మొత్తం అంతా కూడా సెట్ చేస్తున్నారు. ట్రే అంతా సెట్ చేసిన తర్వాత దాన్ని ఒక్క లెవెల్లోకి తీసుకొచ్చి అదంతా కూడా మొత్తం వితిన్ సెకండ్స్లోనే చేయాలి. ఏదైతే పాకం ముదురు పాకం వచ్చిందో వెంటనే చేయాలి. వెంటనే చేయకపోతే కనుక ఇబ్బంది అవుద్ది. అయితే చూడొచ్చు మనం మొత్తం అంతా కూడా సెట్ చేశారు. సెట్ చేసి అంతా కూడా ఒక లెవెల్లో రావడానికి ఆ ట్రేలో ఒక గిన్నెతోటి పూర్తిగా అయితే సెట్టింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సంక్రాంతి పిండి వంటలు స్పెషల్ అయితే మామూలుగా లేవు. పల్లెటూరులో హడావడి అదిరిపోతుంది. చూడొచ్చు మనం కరకజ్జం ఎలా తయారు చేస్తారో మనం క్లియర్గా చూస్తున్నాం. అంతా కూడా ఒక్కసారి ఫ్లాట్గా ఆవిడ నొక్కి చేయడంతో మొత్తం అంతా కూడా ఆ ఇరుకులు అన్నీ కూడా సెట్ అయిపోయే పరిస్థితి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కరకజ్జం మిఠాయి అచ్చు అయితే రెడీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే హైదరాబాద్ నుంచి పండక్కి వస్తారు కాబట్టి మేము ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నామని చెప్తున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి కరకజ్జం అంతా కూడా రెడీ అయిపోయింది. అయితే హాఫ్ అన్ అవర్ బెల్లం మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు దాన్ని ఆల్రెడీ ఇప్పుడే వేడిగానే ఉండగానే కట్ చేసేయాలండి. అవునండి, లేకపోతే కట్ అవదా? కరెక్ట్ అవునండి. వేడిగా ఉండగానే అది కట్ చేసేయాలని చెప్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే దాన్ని ముక్కలు ముక్కలు చేయడం కోసం వేడిగా ఉండగానే దాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయడం వల్ల అది తినడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వేడిగా ఉండగానే మొత్తం అంతా కూడా కట్ చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఎంతో అద్భుతంగా ఇంట్లోనే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం రెడీ చేయొచ్చు. ఓన్లీ గోదావరిలోనే ఇలాంటి స్పెషల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. అయితే చూస్తే మనకి కరకజ్జం చాలా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్రెడీ అది టైట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ డార్క్ బెల్లం బాగా మరిగించాం కాబట్టి బాగా మరిగించిన బెల్లం అయితే మొత్తం కరకజ్జంగా రెడీ అయ్యింది. మొత్తం వేడి వేడి కరకజ్జం అయితే ఇప్పటికే రెడీ అయిపోయింది. మొత్తం అంతా కూడా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి సమానం చేస్తున్నారు. ఇలాగా ప్రతి ఇంట్లోనూ కూడా పిండి వంటలు, సున్నుండలు, పాకుండలు, బెల్లం సున్నుండలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇలాంటి కరకజ్జాలు, బూందీలు, కార బూందీలతోటి సంక్రాంతికి మొత్తం గోదావరి జిల్లాలన్నీ సిద్ధమైపోయినాయి. హైదరాబాద్ నుంచి వచ్చే అల్లుళ్ళకి, కొడుకులకి, కూతుర్లకి అయితే పిండి వంటలు చేయడానికి అంతా కూడా సిద్ధం చేస్తారు. పిండి వంటలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావడమే ఆలస్యం అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్.